భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో రమణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగంగానే కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. కార్పొరేట్ సంస్థల ధన దాహానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా మద్దతునిస్తున్నాయని అన్నారు. నేడు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, పేద మధ్యతరగతి వర్గాలు భరించలేని విధంగా పెరిగాయని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుని ధరలను నియంత్రించి అదుపులోకి తీసుకురాని పక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మొల్లెడ్డి శ్రీను, గంపల వెంకటేష్, యాదాల వెంకటేశ్వరరావు, కె రామలక్ష్మి, ఎం వరలక్ష్మి, దొండపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ప్రధానంగా దేశంలో జరుగుతున్న పరిణామాల మీద సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పనిచేస్తూ ప్రజల యొక్క సంక్షేమాన్ని కానీ, ప్రజల సమస్యలు కానీ చాలా విస్మరిస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు రోజు రోజుకి పడిపోతున్నాయి. వారికి తగ్గ కార్మికులకు కానీ, ఉద్యోగులకు కానీ, అనేక రైతులకు కానీ, శ్రామికులకు కానీ వారికి తగిన ప్రతిఫలం దక్కట్లేదు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లేదు, వేతనాలు పెరగడం లేదు. కానీ నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు భారతదేశానికి 40-50 రూపాయలకు వస్తున్న పెట్రోల్ డీజిల్ని 118 రూపాయలకి మనకు అమ్ముతున్నారు. చాలా దోపిడీ చేస్తున్నాయి కార్పొరేట్ సంస్థలు. దాని గురించి పట్టించుకోవడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఆకాశాన్ని అంటిని. ఈరోజు బియ్యం 25 కేజీల బస్తాకి 200 నుంచి 300 రూపాయలు పెరిగింది. కిలో ఉల్లిపాయలకి కేజీకి ఈరోజు కేజీ 70 రూపాయలు, 80 రూపాయలు అమ్మే పరిస్థితి ఈరోజు ఉంది. కిలో పంచదార నిన్నటిదాకా 40 రూపాయలు అమ్మిన పంచదార ఈరోజు 75 రూపాయలు అమ్ముతుంది. ఈ విధంగా మొత్తం అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు బ్లాక్ మార్కెట్ తరలించి వ్యాపారాలు లాభాలు గడిస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చీమ కుట్టినట్లు కూడా లేదు. ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బందులకు ఎదుర్కొంటున్నా సరే కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగానే పనిచేస్తున్నారు. ఇథనాల పేరు మీద ఈ పెట్రోల్లో ఇథనాలు కలిపి అది లీటర్ 30 రూపాయలకి ఉత్పత్తి అవుతుంది. పెట్రోల్ రేట్లు తగ్గిపోతాయని చెప్పి ప్రకటించి ఈరోజు ఆ పెట్రోల్లో ఇథనాలు కలుపుతున్నారు. దానివల్ల మోటార్ సైకిల్ కానీ, కార్లు కానీ చెడిపోతున్నాయి. అయినప్పటికీ మొండిగా ఈరోజు ఒక ఆ కార్పొరేట్ అధిపతి బీజేపీ నాయకుడు గడ్కరీ లాభాల కోసం ఈరోజు భారత ప్రజల్ని దగా చేస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని, రానున్న రోజుల్లో బీజేపీ విధానాలు ఇదే విధంగా కొనసాగితే ప్రజల ప్రతిఘటన తప్పదని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తున్నారు. అర్థమైంది మీకు నేను చెప్పింది? ఇత్తనాలు ఎవరిని